సో ఎస్, మరి ఇప్పుడు మన ఈవెంట్లో మన వండర్ఫుల్ అండ్ అమేజింగ్ టాలెంటెడ్ రైటర్ రాకేంద్ర మౌళి గారితో స్పీచ్తో స్టార్ట్ చేసేద్దాము. రాకేంద్ర మౌళి గారికి డ్రిల్ అలవాటు అయిపోయింది ఫస్ట్. సో మనకి ఇలాంటి సాంగ్స్ని మన తెలుగు పాటల్లాగా మనం ఎంజాయ్ చేయాలి అని అంటే దాని వెనుక రాకేంద్ర మౌళి గారు ఉండాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ అండ్ ప్లీజ్ మాకు ఈ సినిమా గురించి మీరు బోల్డ్ అని విశేషాలు చెప్పగలుగుతారు కాబట్టి ఎస్. హాయ్ కార్తీ ఫ్యాన్స్, శుభ సాయంత్రం. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఇతర మాధ్యమాల వాళ్ళకి, ప్రేక్షక దేవుళ్ళకి అన్నగారి ఆశీస్సులతో మొదలు పెడదాం. సో ఈ సినిమా అన్నగారు వస్తూనే ఉన్నారు 12కి. అండ్ ఫస్ట్ థింగ్, నేను ఎందుకు ఎప్పుడు లాస్ట్గా కార్తీయన గురించి ఎప్పుడు మాట్లాడను, ఫస్టే ఆయనతో స్టార్ట్ చేస్తున్నాను. కార్తీయన ఎప్పుడు ఈ విభిన్నమైన కథాపాత్రలు అని అందరూ మాట్లాడుకుంటారు, కానీ దాన్ని నిజంగా డేరింగ్గా, అంటే ఎంత ఛాలెంజింగ్లోనైనా దాన్ని రిస్క్ తీసుకొని చేసి ఆ ఛాలెంజ్లో సక్సెస్ అయిన అతి తక్కువ మంది వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు. అండ్ యు ఆర్ మై గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్, ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి మీరు చూస్తున్న డీగ్లామరైజ్డ్ రోల్స్ కావచ్చు, దానికోసం ఆయన ఎండలో వెళ్ళి నుంచొని ట్యాన్ అయిన సందర్భాలు చాలా ఉంటాయి. అట్నుంచి మళ్ళీ అందమైన ఒక ప్లే బాయ్, అందమైన ఒక బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఆవారం లాంటి సినిమా కావచ్చు, నా పేరు శివ లాంటి వెరీ లైవ్లీ రోల్స్ కావచ్చు, మళ్ళీ కట్ చేస్తే కాకి లాంటి సినిమా కావచ్చు, అసలు ఒకదానికొకటి పొంతన ఉండదు. అండ్ అలాంటి సినిమాలు ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ చేసి సక్సెస్ అవ్వడం అనేది ఐ థింక్ చాలామంది హీరోలు ఆయన్ని చూసి నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు యూ ఫర్ గివింగ్ ఆల్ దోస్ ఫిల్మ్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ దోస్ డైరింగ్ అటెంప్ట్స్ అదనే. అండ్ సినిమా విషయానికి వస్తే, అన్న కనిపించారు కదా సఫారీ సూట్లో, సినిమా ఒక వైల్డ్ సఫారీ రైడ్ లాగా ఉంటుంది, అలా చెప్పగలను నేను. అండ్ నలన్ కుమార్ స్వామి గారు నేను చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ నాకు. ఎందుకంటే సూద్ కవం సినిమా నుంచి మొదలెడితే గగగపో తర్వాత మళ్ళీ ఇంకేం తీయలేదు, చాలా గ్యాప్ వచ్చింది. బట్ కానీ ఆయన రైటింగ్కి కానీ ఆయన డైరెక్షన్కి కానీ నేను పెద్ద ఫ్యాన్ని. ఎందుకయ్యానో ఈ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో అలాంటి ఒక గ్రేట్ డైరెక్టర్ నుంచి ఒక సినిమా వస్తుంది, అండ్ అటు విత్ కార్తీయన అన్నప్పుడే నాకు ఏదో కొత్త మెలిక్ ఉంటుంది ఈ సినిమాలోనే అర్థమైంది. ఆ మెలికేంటో 12వ తారీఖు మీరు చూడండి. ఈ సినిమాకి నేను మాటలు రాయలేదు, రాసింది మా అన్నయ్య శశాంక్ వెన్నెలకంటి. నేను ఇందులో అన్ని పాటలు రాశాను. ఇప్పుడు మీరు విన్న ఆలాపికే ఉమాక్ రాసి పాడాను. సో అది జరిగింది. శశాంక్ వెన్నెలకంటి అంటే కార్తీయనతో ఫస్ట్ నుంచి అసోసియేషన్, అంటే నా తెలుగు టీచర్ అని చెప్తారు ఆయన అడిగితే. సో అలా ఆవార నుంచి ఖైదీ వరకు మా అన్నయ్య రాస్తే ఖైదీ నుంచి నేను రాసుకుంటూ వచ్చాను. ఈ సినిమా కొన్ని పర్సనల్ కారణాల వల్ల నేను ఉండలేకపోయాను, కాబట్టి మా అన్నయ్య టైం ఇచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ మళ్ళీ మా ఫ్యామిలీనే అసోసియేట్ అయింది ఆయనతో అని. సో కానీ నేను వదులుకోలేదు ఛాన్స్. ఇందులో అన్ని పాటలు రాశాను, హోప్ఫుల్లీ బాగా రాశానని అనుకుంటున్నాను. అండ్ ఒక పాట పాడే అవకాశం కూడా ఇచ్చారు సంతోష్ నారాయణ గారికి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కృతి శెట్టి గారు, యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ అండి. జస్ట్ లైక్ కార్తీయన యు ఆర్ చూసింగ్ గ్రేట్ రోల్స్ లేట్లీ. అండ్ ఎల్ఐకే కూడా నేనే చేస్తున్నాను. సో ఐ హావ్ సీన్ యువర్ పర్ఫార్మెన్స్, యు ఆర్ టెరిఫిక్. అండ్ మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న మూవీస్ చేస్తున్నారు, ఆల్ ది బెస్ట్ టు యూ అండి. అండ్ ఇక్కడికి వచ్చిన అందరి డైరెక్టర్స్కి హాయ్ అండి. అందులో మీ అందరి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ వర్క్స్ గురించి అని తెలుసు. అండ్ నేను స్పెషల్గా కానీ రాహుల్ గురించి మాట్లాడాలి. రాహుల్ బ్రో, ఎందుకు అంటే మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ సినిమా మీ అందరికీ తెలుసు, దాంట్లో అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు రాహుల్ అన్నయ్య. అలాగే ఈ సినిమాలో కూడా అన్ని పాటలు రాస్తున్నాను. సో చూడండి సినిమా, అన్నగారు వస్తారు అన్నగారు ఆశీస్సులతో ఆన్ 12th. థ్యాంక్ యూ సో మచ్. కాదు, పాడే అవకాశం మేము కూడా ఇద్దాం అనుకుంటున్నాం. ఇంతసేపు డబ్బింగ్ చెప్పి గొంతుపోయింది, మళ్ళీ మన సినిమాకి వెళ్ళాలి, పని చేయాలి. అంతేనా? అయితే ఓకే. యాక్చువల్లీ ఈ రోజు ఇద్దరు అన్నదమ్ముల్ని ఒకే స్టేజ్ పైన చూడొచ్చు అనుకున్నాం మేము. అరే ఒకళ్ళు అక్కడ ఉంటే ఒకళ్ళు ఇక్కడ ఉంటారు, ఒకళ్ళు అక్కడ ఉంటే అదే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రాకేంద్ర మౌళి గారు. అండ్ ఎస్, డెఫినెట్గా ఈ సినిమాలోని పాటలు